వసంత పంచమి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సరస్వతి అమ్మవారి ఆలయాలు రద్దీగా మారాయి. తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కడుతున్నారు తల్లిదండ్రులు. సరస్వతి మాత ఆలయాల్లో భక్తుల రద్దీ, అక్షరాభ్యాసాలపై మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. సరస్వతి నమస్తుభ్యం అంటూ వసంత పంచమి కావడంతో ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు అక్షరాభ్యాసం చేసుకుంటే సరస్వతి అమ్మవారి కటాక్షం తమ పిల్లలపైన ఉంటుందనేది తల్లిదండ్రుల సెంటిమెంట్. మరోవైపు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు చేసుకుంటున్నారు. దీంతో అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాల్లో ఎక్కడ చూసినా భక్తులతోటి కిటకిటలాడుతుంది. ఈ పుష్యమాసంలోకి సంబంధించి కూడా 5వ రోజు వచ్చేటువంటి రోజు ఇది పంచమి. ఈ పంచమికే వసంత పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి అమ్మవారి ఆవిర్భవించినటువంటి జన్మ నక్షత్రంగా భావిస్తారు. అందుకనే అమ్మవారి ఆలయాల్లో ప్రాతకాలం నుంచి కూడా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం, ఆ తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలకు అభిషేకాలు అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే టెంపుల్కి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భక్తులైతే తమ పిల్లల్ని తీసుకొని వస్తున్నారు. ప్రధానంగా తమ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా తీసుకొచ్చి ఈరోజు అభిషేకం తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలో, ఆ తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేసిన తర్వాతనే స్కూల్కు పంపిస్తుంటారు. అందుకోసమే అక్షరాభ్యాసం కోసం అయితే తల్లిదండ్రులు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కృప తమ పైన ఉండాలనేది కోరుకుంటున్నారు. అందుకే ఉదయం నుంచి కూడా భక్తుల సంఖ్య ఇదే విధంగా ఉంది. ఎక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి టెంపుల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్తే క్రౌడ్ ఇట్లానే కనిపిస్తుంది. ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. అమ్మవారికి సంబంధించినటువంటి కటాక్షం లభించాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఇవాళ ఏంటి? ఇవాళ వసంత పంచమి. పిల్లల్ని పట్టుకొచ్చారా? ఎట్లా? మా బాబు అక్షరాభ్యాసం కోసం తీసుకొచ్చాము. ప్రజెంట్ మేము ఖమ్మం నుండి వచ్చాము ఇక్కడికి. ఇక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ రోజే అక్షరాభ్యాసం చేయించారు? అంటే స్పెషల్ కదా పిల్లలకి, అందుకనే వచ్చాము. వసంత ఏమేమి తీసుకొచ్చారు ఇప్పుడు అక్షరాభ్యాసం కోసం? మీరు ఏమేమి తీసుకొచ్చారు? అంటే మేము ముందు రోజే బుక్ చేసుకున్నాము. ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్, ఇంకా తమలపాకు, స్లేట్, పెన్సిల్, పెన్స్, పండ్లు, అవన్నీ దండ అవన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేశారు. ఎట్లా ఉంది అంటే ఈ రోజు క్రౌడ్ కానీ ఇదంతా ఎట్లా ఉంది అసలు? అంటే వసంత పంచమి రోజు చాలా ఉంది. నేను కూడా ఎగ్జాక్ట్ అనుకోలేదు, చాలా ఉంది. ఈ రోజుకున్న స్పెషల్ ఏంటి అసలు? అంటే అక్షరాభ్యాసం చేయించడం తల్లిదండ్రులు పిల్లలకు ఈ రోజే కారణం ఏంటి అసలు? అంటే వాళ్ళ వసంత పంచమి కదండి. కాకపోతే వసంత పంచమి అంటే సరస్వతీదేవి వాళ్ళ అక్షరాభ్యాసం చేయించుకుంటారు కదా, అట్లా చేయించుకుందాం అనుకున్నాం మేము కూడా మా పాపకి. ఎవరు చెప్పారు ఇవాళ చేయించుకోవాలని? మీకు ఎవరైనా చెప్పిండ్రా లేదా ఎట్లా చూసుకున్నారు? జనరల్ గా అందరు అంటుంటారు కదా. నార్మల్గా మాకు కూడా ఉండే వసంత పంచమి అన్న ఇట్లాంటి రోజులే చేయాలి, స్పెషల్ డేస్ లో చేయాలనుకుంటాం కదా పిల్లలకి ఏది చేసినా. అట్లా ఇవాళ చేద్దామని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినాక ఎట్లా ఉంది క్రౌడ్? మామూలుగా ఇదంతా అసలు 4 days ముందు బుక్ చేసుకున్నా కానీ చాలా క్రౌడ్ ఉంది. కాకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. చిన్న పిల్లలతో అయితే వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళైతే అమ్మవారి సన్నిధిలో ఖచ్చితంగా ఈరోజు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకోవాలనేది వాళ్ళ కోరిక. అందుకోసమే అక్షరాభ్యాసం కోసం వచ్చేటువంటి తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళందరితోటి ఇక్కడ ఉంది. జనం అయితే కిక్కిరిసిపోతున్నారు. ఏంటమ్మా ఇవాళ ప్రత్యేకత? ఈరోజు సరస్వతిదేవి పుట్టినరోజు కదా, ఆ రోజు అందుకే ఈరోజు మా పాపకు అక్షరాభ్యాసం చేయించడానికి వచ్చింది. చేయించుకున్నారా? ఇంకా కాలే, 6:30కి అట్లా వస్తే ఇంకా కాలే. ఆన్లైన్ బుకింగ్ అట, ఆ విషయం మాకు నిన్న తెలిసింది. వెళ్ళిపోయినాం. మళ్ళీ ఈరోజు కొంచెం 11:30 వరకు ఏమో ఇస్తారట మళ్ళీ టోకెన్స్. అప్పటి వరకు వెళ్తాం. ఇట్లనే ఉంది జనం ఎట్లా ఉన్నారు అసలు? నిన్న ఇంకా ఘోరంగా ఉన్నారు ఈ రోజు కంటే. ఈ రోజు కూడా వసంత పంచమి ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి భక్తులతోటి ఆలయాలకి ఎక్కిరిసిపోతున్నాయి. ప్రధానంగా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు. దీంతో ఎటు చూసినా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో అయితే టెంపుల్స్ అంతా కూడా సందడిగా మారాయి. వీడియో జర్నలిస్టు దశరథ, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.